హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ మూర్తి ఆర్ఎస్. ఈ వీడియోలో మేము కేరళలో ఉన్న జటాయు ఎర్త్ సెంటర్కి వెళ్ళాము. అది ఎలా వెళ్ళాలి, దానికి ఏమిటి ఉంది, ఈ విశేషాలన్నీ మీకు దీంట్లో చూపిస్తాను. ఈ వీడియోలో చూడండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ జటాయు ఎలా వెళ్ళాలి, ఎలా చేరుకోవాలి, దీని విశేషాలన్నీ చివరిలో కూడా చెప్తాను. చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఇది జటాయు యొక్క ఎంట్రీ టికెట్స్ అమ్మే ప్లేస్ మాట, టికెట్ కౌంటర్. దీనికి ఎంట్రీ టికెట్ 236. పైకి వెళ్ళడానికి కేబుల్ కార్ కూడా ఉంది. కేబుల్ కార్ టికెట్స్ కూడా 263 కొనుక్కోవాలి. ఇది కేబుల్ కార్స్ వస్తాయి, సీరియల్గా వాళ్ళు ఎక్కిస్తారు. ఇది పైకి వెళ్ళడానికి ఒక 10 మినిట్స్ లోపల అవుతుంది. కొంచెం స్లో, ఒక్కోసారి స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. చూడండి, కేబుల్ కార్ రైడ్ కూడా ఎంజాయబుల్గా ఉంది. చుట్టూ కొండలు, పచ్చందనం అంతా ఉంది మాట. ఎండాకాలం కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి. ప్లీజ్ టేక్ కేర్. పైన కూడా హైట్లో ఉంటుంది కాబట్టి చూడండి, కేబుల్ కార్ ఇలా అప్ హిల్స్ వెళ్తుంది. అక్కడ మీకు జటాయు కనిపిస్తుంది. సో కీప్ వాచింగ్. ఇప్పుడు ఈ కేబుల్ కార్స్లో కొండపైకి చేరుకుంటున్నాము. ఇవి 4 కింద వెళ్తున్నాయి. ఒక్కొక్క కేబుల్ కార్లో 4 కూర్చోవచ్చు. ఇప్పుడు కొండ మీద జటాయుకి చేరుకుంటున్నాం, చూడండి. హాయ్ సార్, దిస్ ఇస్ జటాయు. కేరళలో ట్రివెండ్రం 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది వరల్డ్స్ బర్డ్ శాంక్చురీ. రాక్ మీద కట్టింది. రావణాసుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్తున్నప్పుడు జటాయు అనే పక్షిని రెక్క కట్ చేసాడు కదా, ఆ విరిపోయిన రెక్క యొక్క స్ట్రక్చర్ చేశారు. ఇది ఒక 1000 ఫీట్ హైట్లో ఉంది. కేబుల్ కార్లో రావచ్చు. ఎండాకాలం కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయి. నేను మా ఫ్రెండ్ తుకారాం గారు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ నుంచి వచ్చాము. విజిటింగ్ దిస్ ప్లేస్. దిస్ ఈజ్ సరౌండెడ్ బై ఆల్ మౌంటైన్స్. ఆల్ మౌంటైన్స్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. సో ఇట్స్ వర్త్ విజిటింగ్. ఇక్కడ జటాయు పక్షితో పాటు శ్రీరాముల వారికి ఒక ఆలయం కూడా కట్టారు. ఇదే జటాయు రామాలయం. తర్వాత మీకు చూపిస్తాను, చూడండి. ఈ ఆలయం దగ్గర విగ్రహం చాలా సుందరంగా. ఒకటే కాకుండా రాముల వారు సీతమ్మ వారిని ఎత్తుక్కుంటూ రాముడు లక్ష్మణుడు ఇక్కడికి వచ్చారు. ఆ జటాయు పక్షి, కొన ఊపిరితో ఉన్న జటాయు పక్షి రావణాసుడు సీతమ్మ వారిని తీసుకెళ్ళారు, ఇలా సౌత్గా వెళ్ళారని చెప్పారు మాట. సో అందుచేత రాముల వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన యొక్క పాదాలు ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఇక్కడ భద్రపరిచారు. మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఈ టెంపుల్ పక్కనే ఉన్నాయన్నమాట. ఈ చుట్టుపక్కల ఇంత హైట్లో చాలా ప్రశాంతంగా ఉంది. గాలి కూడా బాగుంది. జై శ్రీరామ్. అసలు చలికాలం కానీ అలా వెళ్తే ఇక్కడ చాలా బాగుంటుంది. చాలాసేపు ఉండొచ్చు. ఈ టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు. రాములవారి విగ్రహం అయితే బంగారం రంగుతో చాలా బాగుంది. జై శ్రీరామ్. చూడండి, గాలి, వాతావరణం చుట్టూరా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు.
ఇదో ఇక్కడే రాముల వారి పాదాలు ఉన్నాయి చూడండి, శిలాపలకం కూడా ఉంది. హోలీ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ లార్డ్ శ్రీరామ ఈ వెనక్ సైడే ఉంది. ఇది ఎవరో విఐపీస్ ఓపెన్ చేశారు. ఇమాన్యు రాముల వారి శిలాపలకం చూడండి, పక్షి బొమ్మ ఇది మీకు చూపిస్తున్నాను. ఈ వెనక్ సైడ్ రౌండ్గా ఉంది చూడండి, అక్కడే రాముల వారి అడుగులు పడ్డాయన్నమాట. ఇది అందరూ ముట్టుకోకుండా పైన గ్లాస్ వేసారు. దగ్గరికి చూపిస్తా చూడండి, ఇదిగో ఎగ్జాక్ట్ కన్నా ఉంది. ఆ మధ్యలో ఎక్కడో పడింది మాట. రాములవారి పాదం అంత పెద్దది ఉంటుందో లేదో మనకు తెలియదు కానీ, బట్ ఆ అడుగులు పడింది కాబట్టి ఆ విశేషాన్ని అలాగా భద్రపరిచారు. సో ఇది ఇప్పుడు ఇలా ఇంకా మనం జటాయు చూస్తాం కాబట్టి రిటర్న్ అవుతున్నాం. ఇది రిటర్న్ కేబుల్ కార్ చూడండి, ఎల్లో కలర్, స్లోగా స్టార్టింగ్ స్లోగా ఉంటుంది, తర్వాత స్పీడ్గా వెళ్తుంది. ఈ ఎల్లో కలర్ కేబుల్లో కింద దించేస్తారన్నమాట. సో ఇది మా జటాయు టూర్ విషయాలు మీకు నచ్చినవి అనుకుంటాను. ఇది ట్రివేండ్రం అఫ్కోర్స్ ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, ఎక్కడి నుంచైనా ట్రివేండ్రం వెళ్ళచ్చు. ఇది ఒక హాఫ్ డే టు 1 డే ప్రోగ్రాము. ఎవరైనా బస్ ఫ్రీక్వెన్సీ కొంచెం తక్కువ, ఫ్యామిలీస్ కానీ ఎవరైనా వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఒక సెపరేట్ ట్యాక్సీ చేసుకుంటే మార్నింగ్ అరౌండ్ 8 to 9 వెళ్తే సాయంత్రం తిరిగి రావచ్చు. ఈ జటాయు ఎర్త్ సెంటర్ త్రూఅవుట్ ది ఇయర్ ఆల్ డేస్ ఓపెన్ ఉంటుంది, ఇబ్బంది లేదు. ఎండాకాలం కొంచెం ఎండలు ఎక్కువ ఉంటున్నాయి, ప్లీజ్ టేక్ కేర్. బస్సులో వెళ్ళాలంటే 2-3 బస్సులు మారి వెళ్ళాలి. ఇది కొల్లంకి దగ్గరగా ఉంది. సీ అండ్ ఎంజాయ్, బాయ్.